రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది, ఒత్తిడి అయిపోయింది అనమాట. సో అయితే రాట్ లెర్నింగ్ బట్టి పట్టించడము, కాన్సెప్ట్స్ పక్కన పెట్టించి ఎక్కువ అంటే కాన్సెప్ట్స్ లేకుండా పిల్లల చేత బట్టి పట్టించడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థల ఇంటర్మీడియట్లోకి రావడం జరుగుతుంది. ఐఐటి, జేఈ, నీట్ వీటిలో ర్యాంక్స్ కొట్టించడంతో పాటు వాళ్ళ ఈ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఏజ్ అనేది అడాల్సెంట్ ఏజ్ కాబట్టి వాళ్ళకి 2 సంవత్సరాలు కూడా మానసిక పరిపక్వత కావచ్చు, మెంటల్గా బ్యాలెన్స్ కావచ్చు, వాళ్ళు డిప్రెషన్ గురి కాకుండా చూడటం కావచ్చు, ఇవన్నీ చేస్తూ కొత్త కొత్త టెక్నాలజీస్ ఏఐ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, ఇలాంటి ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే అంటే ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా కొత్త కొత్త టెక్నాలజీస్లో కూడా అవగాహన కల్పిస్తూ ఒక వినూత్నమైన విద్యా విధానం తీసుకొస్తున్న ఇంటర్మీడియట్ స్థాయిలో ధనిక్ భారత్ అకాడమీ. ఇది హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో బ్రాంచెస్ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి 2026-27. మీరందరూ కూడా ఈ అకాడమీని ఆశీర్వదిస్తారని, దీనిలో పిల్లలు నాణ్యమైన పౌరులుగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముఖ్యంగా విశ్వగురు భారతదేశం అవడానికి 2040 కల్లా ధనిక్ భారత్ యూనివర్సిటీ కూడా ముందుకు రాబోతోంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫీ స్ట్రక్చర్స్ బయట ఇన్స్టిట్యూట్స్ కన్నా తక్కువే ఉంటుంది. నాణ్యమైన విద్య అందిస్తాము. తక్కువ మంది పిల్లలకి ఎక్కువ ఫోకస్ పెడతాం. అంటే పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ పెట్టి వేల మందిని ఒకటే చోట కూర్చోబెట్టకుండా 100 మంది కూర్చోబెట్టకుండా 30-40 మందికి ఒక క్లాస్ రూమ్ పెట్టి ఫోకస్డ్ అప్రోచ్ ఉంటుంది అనమాట ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో. సో ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఫిజిక్స్ బోధనకి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే ఆ టెండర్ ఏజ్లో జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పిల్లలకి ఫిజిక్స్ అనేటువంటిది మెజారిటీ కేసుల్లో భయపడుతూ ఉంటారు. సో వాళ్ళు భయపడకుండా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ దాని ద్వారా జీవితానికి అవసరమైనటువంటి లైఫ్ స్కిల్స్ని నేర్చుకుంటూ మంచి ర్యాంకులు, సీట్లు సాధించడమే కాకుండా మా ద్వారా నేర్పించబడినటువంటి ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సూత్రాలు కానివ్వండి, లేదా దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటి ద్వారా భవిష్యత్తులో జీవితంలో వచ్చేటువంటి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవటానికి ఇన్హరెంట్గా మా టీచింగ్ స్ట్రాటజీ ఉండబోతోంది. ఇట్ ఈస్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ రిగార్డింగ్ ఫిజిక్స్ టీచింగ్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది లాయిడ్ గ్రూప్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. మా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్డ్గా ముందుగా ప్రతి స్టూడెంట్ దగ్గర ఉన్న తన స్కిల్ సెట్ని అండర్స్టాండ్ చేసేసుకొని మంచి క్వాలిటీ ఎడ్యుకేషను ఒక ప్రాపర్ వేలో ఇప్పుడున్న విద్యా విధానంలోకి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని అండర్స్టాండ్ చేసుకొని మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. మీకు తెలుసు, విద్య అంటే ఓన్లీ జ్ఞానమే కాదు, అది జీవన విధానం. భవిష్యత్తులో ఒక పౌరుడిగా మంచి భారత పౌరుడిగా రావాలి అంటే అతనికి ఒక ర్యాంక్స్ తోటి కాకుండా మంచి విద్యను అందించి తనను ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం. సో ఇందులో భాగంగా మంచి టాలెంటెడ్ 30 years 25 years ఉన్న మంచి అకాడమిషియన్స్ని మేము చూస్ చేసుకున్నాము. వాళ్ళందరికీ మంచి వెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకి దాదాపుగా చిన్న లెవెల్ నుంచి స్టూడెంట్ ఒక చిన్న గ్రాడ్యువల్ లెవెల్ నుంచి టాప్ లెవెల్కి ర్యాంకర్స్ని తీర్చిదిద్దిన మంచి ఫ్యాకల్టీస్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఎక్కడెక్కడైతే స్టూడెంట్స్కి గ్యాప్స్ ఉంటాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. అన్నిటిని అడ్రస్ చేస్తూ మంచి విద్యను అందించబోతున్నాము.